अरे माला रमणीय भजन वाली डोरी, माला रमणीय भजन वाली डोरी, राम वाली डोरी राम। अड़िया गलिया फिरे भटक तू, अड़िया गलिया फिरे भटक तू राम। Ready. Hi guys and welcome to Ashrix. చెప్పండి ఓన్లీ సైలెంట్ మోడ్ ఇదేంటి? Hi guys and welcome to Ashrix. అండ్ నిమిష ట్రిక్స్. సో గైస్ దీపావళి వచ్చేసింది అండ్ దీపావళి ఇస్ ఆర్ మెయిన్ ఫెస్టివల్ మార్వాడీస్లో. లైక్ మేము మోస్ట్ మెయిన్ ఫెస్టివల్ అదే. ఏంటంటే అందులో మేము లక్ష్మీ గణేష్ పూజ చేస్తాం అండ్ ఒకరినొకరు గిఫ్ట్స్ ఇస్తాం అనమాట. సో వీ థాట్ వీ స్టార్ట్ ఆ గిఫ్ట్ ప్యాకింగ్. నేను నిమిష కలిపి అందరికి ఎవరెవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ గిఫ్టింగ్కి ట్రైబ్ కాన్సెప్ట్స్ది నియమ అండ్ అమారా బాక్సెస్ తీసుకున్నాం. ఎందుకంటే ఆర్గానిక్ సస్టైనబుల్ కొంచెం న్యాచురల్గా ఈసారి గిఫ్ట్ చేద్దామని అనుకున్నాం. So we decided to gift everybody skincare and body care products because Ashrix. No, not because of that, but because దీపావళి టైంలో మాకు ఒక రిచువల్ ఉంటుంది. దట్ మార్నింగ్ ధన్తేరస్ నుంచి లైక్ యూనో ఉప్టన్తో స్నానం చేస్తాం. అండ్ యా, సో అది ఉప్టన్ ఇందులో ఉంది. సో వీ థాట్ వై నాట్ జస్ట్ గిఫ్ట్ ఇట్ టు దెమ్. Yeah, so we thought it's the best thing at this time because actually for every time, because since childhood we do this ritual sort of a thing called PT, where every day from Dhanteras to Diwali we use this uptan that we cleanse the whole body with. Yeah. So this box, since this box has that uptan, it's the best. Yeah. For us. అండ్ Yeah. ఇది ఇంకా ఉప్టన్ రీలోడెడ్ ఉంది. మా Yeah. దాంట్లో అయితే జస్ట్ గోధుమ పిండి, Haldi. ఆవాల నూనె, పసుపు పసుపు అండ్ వాట్ ఎల్స్ ఇలాగే 1 or 2 3 థింగ్స్ ఉంటాయి. ఇందులో ఇంకా రీలోడెడ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ హ్యాస్ సచ్ ఫ్యాబ్యులస్ థింగ్స్ గైస్. ఇది వచ్చేసి నియమ బాక్స్. ఇందులో ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. చూసు సో ఇప్పుడు చూసు ఏంటి అంటే ఇందులో 2 of my favorite products ఉన్నాయి గైస్. కుంకుమాది తైలం, ఫేస్ and బ్రైట్నింగ్ the face క్లెన్జర్. brightening cleanser. Yeah. ఈ రెండు యాజ్ అ కాంబినేషన్ ఈజ్ సూపర్ బాంబ్. లైక్ ఇది ఎలా యూజ్ చేయాలి నేను చాలాసార్లు చెప్పాను. ఇది ఆయిల్ జస్ట్ మనం క్లీన్ స్కిన్ మీద మసాజ్ చేయాలి, 1/2 an hour వదిలేయాలి. ఆ తర్వాత ఇది పౌడర్ ఉంటుంది కదా, దీన్ని కొంచెం వాటర్తో కలిపేసి ఫేస్ వాష్ లాగా వాడేసి వాష్ చేసేయాలి. పాలిషర్, ఇట్స్ అ స్కిన్ పాలిషర్. ఇలా 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 మెరుస్తూ ఉంటుంది స్కిన్, విచ్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ ద ఫెస్టివ్ సీజన్. Yeah. దానికి ఏమర్థం అవ్వలేదు. చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పు దీని ఉంది మీద. కదా ఏంటి ఉంది మెరుస్తుంది కదా అంటే షైనింగ్ ఉంది. oh yeah, of course, festive glow. ఫెస్టివ్ గ్లో. This is why they're sending everybody these boxes. Yes. We want everyone to glow. Yeah, why should we glow alone? क्या बात बोलियो खान, क्या बोलियो. हाई फाई तो करो पहले. ఇది హై ఫై. ఇంకా గైస్ ఇందులో రూట్ స్ట్రెంథనింగ్ అండ్ కండిషనింగ్ హెయిర్ మాస్క్ కూడా ఉంది, విచ్ అగైన్ నేను దీని మీద సెపరేట్ వీడియోని చేశాను. దట్ లాస్ట్ ఇయర్ నాకు హెయిర్ ఫాల్, Yeah. ఐ థింక్ మాన్సూన్స్ నేను చెప్పాను కదా అందరికి ఇట్ వాస్ సో బ్యాడ్. సో వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ ఆల్సో డిడ్ వాజ్ ద రూట్ కండిషనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ హెయిర్ మాస్క్. ఇట్ ఈస్ బాంబ్ గైస్, బిలీవ్ మీ. పౌడర్ చాలా తక్కువగా ఉందని ఫీల్ అవ్వకండి, వాటర్తో మిక్స్ చేస్తే ఇంత అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ దీపావళి. The uptan, and it smells divine. అదే నేను చెప్పాను లాస్ట్ వీడియో కూడా మీరు చూసుంటారు, మా నానీజీకి ఎంత నచ్చింది కదా. సో ఎస్, దిస్ ఇస్ ద ఉప్టన్ బాడీ క్లెన్జర్ అండ్ ఇది అగైన్ జస్ట్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ సోప్ బదులు ఇది యూజ్ చేయాలి. ఏం స్మెల్ తెలుసా గైస్, ప్యూరిటీ అష్యూరెన్స్ ఉంటుంది స్మెల్తోనే. అండ్ ఇట్ ఈస్ దిస్ అగైన్ ఇస్ లైక్ అ స్కిన్ పాలిషర్. ఇంకొక బాక్స్ ఉంది కదా అమారా బాక్స్. ఓ ఇది ఒక కోకోనట్ బౌల్. ఇందులో మనం ఏదైనా పౌడర్స్ మిక్స్ చేసి అప్లై చేయడానికి. So cute.
food and it says The drive concepts, yeah. See, everything is so sustainable over here. Even the packaging and this thing. Yes, Yeah. exactly. సో ఇది సూపర్ స్కిన్ పాలిష్ అని చెప్పాను కదా, మామూలుగా కూడా వాడవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ సోప్. అండ్ ఇంకొక వే ఉంది దీన్ని వాడడానికి. ఈ బాక్స్ ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ ద అమారా బాక్స్. ఇందులో ఏమొస్తుంది తెలుసా? ఇందులో ఈ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది. ఎస్, దిస్ ఇస్ సచ్ అ నైస్ ఆయిల్. లైక్ ఇది హెయిర్ కి వాడొచ్చు, కుకింగ్ కి వాడొచ్చు, స్కిన్ కి వాడొచ్చు, దేనికైనా. ఇట్స్ మల్టీ పర్పస్. సో ఈ ఆయిల్, యా, ఇట్ ఈస్ ఫర్ కుకింగ్ ఆల్సో. ఇట్ ఈస్ ఎక్స్ట్రా వర్జిన్, ప్యూర్, లైక్ టోటలీ ప్యూర్. అండ్ ఇది మనం ఫుల్ బాడీ మీద మసాజ్ చేసి ప్యాంపర్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ద సీజన్ ఆఫ్ సెల్ఫ్ ప్యాంపర్. ఇది ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకోసం మీరే కూడా కొనవచ్చు. సో ఇది తీసుకొని మొత్తం ఇలా మసాజ్ చేసుకొని ఒక 15-20 minutes వరకు రిలాక్స్ అవ్వండి. లెట్ ద ఆయిల్ లూజన్ అప్ ద డర్ట్ అండ్ ద డెడ్ స్కిన్ సెల్స్ ఆన్ యువర్ బాడీ. ఆ తర్వాత మనం ఉట్టంతో స్నానం చేస్తే స్కిన్ పాలిష్ అయిపోతుంది చెప్తున్నాను. ఇంకా ఓన్లీ ఫేస్ గ్లో కాదు కదండి, యూ షుడ్ షైన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. నా ఎంటైర్ ఫ్యామిలీ ఎర్లీ మార్నింగ్ లేచి ఒక దియా అంటే ఒక చిన్నప్పుడా చిన్నప్పుడా అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడా మేము ఒక చెప్పు. ఎంటైర్ ఫ్యామిలీ దివాళీ రోజులు ధన్తేరస్ నుంచి దివాళీ తక్ ఒక దియా లైట్ చేసి ఎర్లీ మార్నింగ్ లేచి అంటే లైట్ ఉండకూడదు, అంతేనా చెయ్యి, చీకటి ఉండాలి. ఆ టైంలో మేము లేచి ఏం చేస్తామంటే ఒక దియా లైట్ చేసి బాత్రూంలో పెడతాం. and ఆ పీటీ మేము చెప్పిన ఉబ్టన్ ఉంది కదా, అది ఆ దియా లైట్ లో చేయాలంట. కరెక్ట్. అండ్ షవర్ చేసి మంచిగా డ్రెస్ అప్ అయి ఫ్రెష్ అయి మమ్మీ పాపకి వచ్చి దండం పెట్టాలి. అంటే అందరూ ఇంట్లో వాళ్ళందరికీ దండం పెట్టాలి అండ్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అండ్ దెన్ మిఠాయి తిను. ఇది చాలా ఇంపార్టెంట్, మిఠాయి తిను. సో నువ్వు కూడా చెయ్యి నా రిచువల్స్, నువ్వు కూడా చెయ్యి, బికాస్ వీఆర్ ఫ్యామిలీ ఆస్ట్రిక్స్ ఫ్యాన్. ఏం చెప్పింది ఖాన్ మన హాత్తో దేదో, ఏం చెప్పింది చూసారా? లిప్స్టిక్ ఆన్ మీ. రైట్ పెట్టావు, ఏముంది ఉప్టంతో కొంచెం స్క్రబ్ చేసుకో. ఓకే గైస్, సో దట్ ఈస్ ద థింగ్. ఇది మా రిచువల్, మీరు కూడా చేయండి, నిజంగా చాలా మజా వస్తుంది. ఐ డోంట్ నో వై, ఇట్స్ జస్ట్ ద ఫెస్టివ్ స్పిరిట్. అండ్ మేము మామూలుగా అయితే ఎప్పుడు లైఫ్లో ఎర్లీ లేవము, కానీ ఆ టైంలో ఇది చేస్తే ఏదో ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది లోపల నుంచి. అండ్ ఎవ్రీథింగ్ సో ఫెస్టివ్, హ్యాపీ అండ్ జాయస్ కదా. సో ఈ టైంలో చేస్తే చాలా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మీ అమ్మ బాక్స్లో చూసారు కదా ఏమేమి ఉంది. దాంతోపాటు ఎక్స్ట్రా ఇందులో ఏముందంటే ఈ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ హెయిర్ క్లెన్జర్ కూడా ఉంది, విచ్ ఇస్ లైక్ షాంపూ బదులు ఇది యూజ్ చేయొచ్చు, హెయిర్ క్లెన్జర్. అండ్ 90-day మిరకల్ ఆయిల్. కుకీ గొడవ చేస్తుంది దీని గురించి, సో తనకి ఈ బాక్స్ ఇచ్చేద్దాం. ఇది మనం గిఫ్ట్స్ ఇవ్వాలి వాళ్ళకి, ఇది నువ్వు తీసుకోవడం కాదు. బట్ ఒకటి నువ్వు నాకు ఇస్తావు, నేను నీకు అర్థమైంది. సో నాకు అమారా ఇచ్చి నువ్వు నేను కుకీకి ఇస్తాను అమారా, తనకి 90-day మిరకల్ ఆయిల్ కావాలి అని చెప్పింది. సో ఇది నీకు, నువ్వు ఏదైతేనే తనకి అమారా బాక్స్ కావాలి అంతే కదా. కరెక్ట్. ఓకే, ఇచ్చేస్తున్నాను. ఇంకొకటి గైస్, కుంకుమాది తైలం, విచ్ ఐ ఆల్వేస్, దిస్ ఇస్ ఫర్ మై గ్వాషా. ఈ స్మెల్తోనే నాకు సగం మూడ్ ఇలా అప్లిఫ్ట్ అయిపోతుంది. వాట్ అ గ్లో ఇట్ గివ్స్ గైస్, వాట్ అ గ్లో, ఇట్స్ లైక్ బాంబ్. నిజంగా అందులో కుంకుమాది ఉంది, జస్ట్ పేరుకి మాత్రమే కాదు, యూ కెన్ స్మెల్ ఇట్ ఇన్ ది ఆయిల్. ఇట్ ఈస్ జస్ట్ టూ గుడ్. అండ్ దాంతోపాటు హెయిర్ క్లెన్జర్, యాజ్ ఐ టోల్డ్ యూ. సీ, హెయిర్ క్లెన్జర్ ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్, ఎందుకంటే ఇది కొంచెం ఇందులో ఆమ్లా, షికాకాయ అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఇలా హెయిర్ షాంపూ చేయడం ప్రాబ్లం అవుతుంది. దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ ఐ నో, ఇది ఒకసారి అలవాటు అయిపోతే దీన్ని వదులుకోలేరు వాళ్ళు.
So yeah, if you are someone who wants to totally go organic or something, you can try this, or you can also gift, as I said. And face brightening cleanser ఇందులో మనకి ఒక స్టీల్ బాక్స్ లో వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బాక్సెస్. ఇప్పుడు మనం ప్యాకింగ్ చేద్దామా? నేను ఒక అమారా బాక్స్ ఎవరికి పంపిస్తున్నాను తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో నా ఫ్యాన్ పేజ్ రన్ చేస్తుంది ఒక పాప, తను she's just like 13 or 14. So I was talking to her and I thought I'll send her a Diwali gift this time. What is the name of her page? Page's name is Team Ashmita Karnani. Yeah, follow avanti. Chinna papa, do support her. And ఇంకొక బాక్స్ నేను శ్రవంతికి పంపించాలి. దిల్లి గారి సిస్టర్ Vadina. గైస్ నేను చాలా నవ్వుతాను తెలుసా, అంటే తను వదిన అయిపోయింది, తను కూడా పెళ్లి తర్వాత వదిన అయిపోయింది, కానీ నన్ను ఎవరైనా వదిన అని పిలుస్తున్నారంటే వీళ్ళందరూ నా జోక్ చేస్తున్నారు, నా మీద చాలా నవ్వుతారు. That's because we can't imagine you in any other role except elder Didi. sister. Yeah, that's it. ఎందుకంటే నేను అందరి మీద పెద్ద కదా, సో అందరు నాకు చిన్నప్పటి నుంచి దీది 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 అని వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేరు దట్ నన్ను వదిన అని పిలిచేవారు కూడా ఉన్నారు అని. సో నిమిషం మనం ప్యాకింగ్ చేసేద్దాం. Actually, these are so nice. Not the boxes. Like Why should we pack boxes, it? Let's just tie some ribbons and write notes for people. Yeah, actually guys, the boxes are also very pretty and very sturdy. Yeah. So దీనికి సెపరేట్ గా ప్యాకేజింగ్ కూడా అవసరం లేదు, we can just tie ribbons. Yeah, let's tie ribbons and like Personalized attach notes happy రాసేద్దాం. Diwali notes. Yes. Okay, let's do it. And దీని తర్వాత ఏం జరగబోతుంది తెలుసా మీకు? మమ్మీతో కొన్ని మార్వాడి స్పెషల్ స్నాక్స్, పిండి వంటలు నేర్పిస్తున్నాం. మేము అది చిన్నప్పటి నుంచి తింటూనే ఉంటాం, సో we really love it. That's the mithai I was talking about earlier. మిఠాయి తిను అదే. ఓకే, సో అది కూడా చేసేద్దాం. ఫస్ట్ లెట్స్ గెట్ దిస్ సార్టెడ్. మీ లవ్డ్ వన్స్ కి కూడా దివాళీ గ్లో గిఫ్ట్ చేయండి. యూజ్ మై కోడ్ ASTRIX ఆన్ ద ట్రైబ్ కాన్సెప్ట్స్ వెబ్సైట్. లింక్ నేను డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను అండ్ యూ విల్ గెట్ అ స్పెషల్ డిస్కౌంట్. గైస్, మా ప్యాకింగ్ అయిపోయింది అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ టు గిఫ్ట్ ఇట్ టు అవర్ లవ్డ్ వన్స్. అండ్ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మీకు ప్రామిస్ చేసినట్టు మమ్మీ की कल से కుకింగ్ పిండి వంటలు నేర్చుకోనున్నాను. మీరు కూడా మాతో నేర్చుకున్నాను అనుకుంటే మాతో రండి. మమ్మా, Yes. వెల్కమ్ టు ASTRIX. Thank you. సో ఈ రోజు మీకు भी welcome बोलो. నువ్వు ఆల్రెడీ వెల్కమ్ అక్కడ అయిపోయావు కదా ప్యాకింగ్ టైంలో. సో ఈ రోజు మమ్మీ దీపావళికి పావన అవసర్ పే మాకు కొన్ని ట్రెడిషనల్ మార్వాడి పిండి వంటలు నేర్పిస్తుంది. Yes. అండ్ వాట్ ఆర్ దోస్ ఐటమ్స్? They are, one is very commonly eaten as a snack in our house. वो है नमक पारे और निमकी. నిమ్కి. घर में నాకు हम लोग చాలా निमकी. పేర్లు ఉంటాయి. నిమ్కి అంటాం, మేము ఇంట్లో నిమ్కి అంటాం. నమక్ పారా అని కూడా పేరు ఉంటుంది. అంటే నాకు తెలిసి మార్వాడి స్నాక్స్ అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎవ్రీవన్ ఐడెంటిఫైస్ విత్ నిమ్కి ఇమీడియట్లీ. ఎందుకంటే అది మా ఇంట్లో ట్రెడిషనల్ అండ్ ఇట్స్ లైక్ ఆల్వేస్ దేర్. నాట్ ఓన్లీ డ్యూరింగ్ ఫెస్టివల్స్, ఎప్పుడు ఉంటుంది. టీతో సూపర్ కాంబినేషన్. సో టీ టైంకి ఇది మాకు కంపల్సరీ అనమాట. అండ్ ఇంకొకటి And the other one is petha. Some people also call it shakkar pare. Huh? So that is also made traditionally as a snack, especially during Holi Diwali. Okay. And చాలా బాగుంటుంది. so you remember when you all were small and we had a big family? అవును. The boxes Yeah, would we used to have always be big ready. boxes. సో మేము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం కదా ఇంతకుముందు, అంటే ఇప్పుడు కూడా పైన కింద అందరం ఉన్నాం, కానీ ఒకటే హౌస్ లో ఒకటే కిచెన్ లో ఉన్నప్పుడు ఇంతింత పెద్ద బాక్సెస్ చేసేవారు మమ్మీ వాళ్ళు. అండ్ ఐ థింక్ దిస్ వాజ్ ఆల్వేస్ దేర్ అట్ హోమ్. always available. ఈ రెండు ఐటమ్స్ ఏదైతే ఈ రోజు మీకు చూపిస్తామో ఈ రెండు టీతో చాలా బాగుంటాయి అండ్ ఇది ఎప్పుడు ఉండేది మా ఇంట్లో. అండ్ ఎవ్రీ ఈవినింగ్ we used to have it. We used to come back from school and go get like handfuls of each and sit and eat. అండ్ మా బ్రదర్స్ అయితే పాకెట్ లో వేసుకొని కూడా ఉండేవారు.
So yeah guys, let's start with the first item. Mama, first is Peta. petha. Let's start guys. పేఠా చేయడానికి మనకి ఏమేం కావాలంటే 2 కప్లు మైదా పిండి అంటే 250 గ్రామ్స్ మైదా, 1/4 కప్ ఆర్ 65 గ్రామ్స్ వామ్ ఘీ, అండ్ మనకి కొద్దిగా వాటర్ కావాలి, అది కూడా కొంచెం వామే ఉండాలండి. అప్రాక్సిమేట్లీ 1/2 కప్. పిండి కలిపేటప్పుడు ఎంత ఎగ్జాక్ట్గా పడుతుందనేది మనకు తెలుస్తుంది. So we take the maida in a plate and we make a kind of hole in the middle. Okay. Now this is 1/4 cup ghee. సో ఘీ అంతా పోర్ చేసేసాం. We mix the ghee properly in the maida. Okay. Make them very well. ఇప్పుడు గైస్ మెదా అండ్ ఘీని మంచిగా కలిపేయాలి. సో మొత్తం కలిపిన తర్వాత మిక్స్చర్ మనకి కనిపించడానికి బ్రెడ్ క్రమ్స్ లాగా ఉండాలి, అంత మంచిగా అది మొత్తం కలిసిపోవాలి. మెదా అండ్ ఘీ ఈ విధంగా కలిసిపోవాలి, దట్ మనం దాన్ని పట్టుకుంటే అది ఒక ముద్దలాగా ఇలా ఉండాలి, మొత్తం విడిపోకూడదు. ఇందులో ఇలా గోరువెచ్చని నీళ్లు పోసి దాన్ని ముద్దలాగా రెడీ చేయాలి. సో నీళ్ళంతా ఒకటేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేయాలి. మిక్స్చర్ మనం ఏ విధంగా రెడీ చేయాలంటే చపాతీకి పిండి వేస్తాం కదండి, దాని మీద కొద్దిగా టైట్ ఉండాలి. సో మైదా పిండి ఈ విధంగా రెడీ అవ్వాలి గైస్. ఇది కొంచెం హార్డ్గానే ఉండాలి, మరీ చపాతీ అంతా సాఫ్ట్ ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో వేసేసి 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బేలన్ కర్రతో ఇది రోల్ అవుట్ చేయాలి. మనకు థిక్నెస్ వచ్చేసి 1/2 ఇంచ్ వరకు రావాలి. ఆ తర్వాత ఇలా 1/2 ఇంచ్ థిక్నెస్ స్ట్రిప్స్ కట్ చేయాలి. అండ్ ఆపోజిట్ సైడ్ నుంచి మనం కట్ చేస్తే అరౌండ్ 1.5 ఇంచెస్ లెంత్ రావాలి. టెన్ 15 మినిట్స్ వరకు దాన్ని పక్కన పెట్టేసుకోండి. దాంతో పేఠా కొంచెం డ్రై అయిపోతుంది, ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకు ఆయిల్ హాట్ ఉండాలి కానీ స్మోకింగ్ హాట్ ఉండకూడదు. అందులో ఈ విధంగా ఫ్రై చేసేయండి. అండ్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సిమ్లోనే ఉంచండి గ్యాస్, సో దాట్ ఇట్ గెట్స్ కుక్ టిల్ ఇన్సైడ్. ఇలా చిన్న చిన్న బ్యాచెస్లో ఫ్రై చేయండి. పేఠా కలర్ ఈ విధంగా ఉంటే దాన్ని తీసేయొచ్చు. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కాదండి, కొంచెం వైటిష్గానే ఉండాలి. లోపల వరకు ఎంత మంచిగా ఫ్లేకీగా ఉంది చూసారా. పేఠాలో పాకంకి మనకు 250 గ్రామ్స్ షుగర్ కావాలి అండ్ 150 ml వాటర్. పాకం బాయిల్ అయిన 4-5 మినిట్స్కి ఈ వాటర్ టెస్ట్ చేద్దాం. సో ఈ చిన్న కప్ ఆఫ్ వాటర్లో కొంచెం పాకం వేసి ఆ తర్వాత మనం దాన్ని ఫింగర్తో పట్టుకుంటే అది చిన్న బాల్ లాగా ఫామ్ అవ్వాలి, అంటే పాకం రెడీ అయినట్టే. మీకు కావాలంటే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేయొచ్చు అండ్ 1 స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ కూడా. ఫ్రై చేసిన పేఠా అందులో వేసేసి ఇమీడియట్లీ మనం కలుపుతూ ఉంటే పాకం మొత్తం షుగర్ లాగా ఫామ్ అయిపోయి అందులో బాగా అబ్జార్బ్ కూడా అయిపోతుంది. 1 గంట వరకు దీన్ని వదిలేస్తే ఇది బాగా క్రిస్ప్ అయిపోతుంది గైస్. ఆ తర్వాత ఇది బాక్స్లో మనము ఒక 15-20 డేస్ వరకు స్టోర్ చేయొచ్చు. సో అది గైస్ ఫస్ట్ ఐటమ్ అయిపోయింది. ఇట్ ఈస్ కాల్డ్ పేఠా యాజ్ వి టోల్డ్ యు. అండ్ ఇప్పుడు సెకండ్ ఐటమ్కి వచ్చేద్దాం, విచ్ ఇస్ ద Nimki. ఆర్ నమక్ పారా. Or namak pa. Hey, Nimki is half of my name. నిమిషా కర్నాని నిమ్కి. That's what. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ విత్ ద నిమ్కి. నిమ్కి చేయడానికి మనకి ఏమేం కావాలంటే 2 కప్లు మైదా పిండి అంటే 250 గ్రామ్స్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ ఘీ, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వాము అండ్ కొంచెం గోరువెచ్చని నీళ్లు. We make a hole, a well in the center, add 1 teaspoon salt, fine. And mix it well. The procedure is same like petha only. Mix the ghee well into the maida. సో మిక్స్చర్ మళ్ళీ అలాగే రెడీ అయింది చూసారా. మనం ఇలా పట్టుకుంటే ముద్దలాగా అలా ఉండిపోవాలి. ఈ పాయింట్లో మనం వాటర్ కలపొచ్చు. కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మిక్స్చర్ని రెడీ చేయాలి. ఈ పిండి మాత్రం ఇంకొద్దిగా స్టిఫ్గా రావాలి గైస్. సో దీన్ని చాలా గట్టిగా ఇలా మనం చేయాల్సి వస్తుంది, కానీ దాన్ని ఈజీ చేయడానికి ఒక మెథడ్ ఉంది. దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసి ఒక్కొక్క పీస్ని మనం బాగా కలిపేసి తర్వాత మొత్తం ఒక ముద్దలాగా కలపవచ్చు.
ఇది కూడా ఒక 5 to 7 minutes పడతాయండి. ఆ తర్వాత ఇది మంచిగా ఒక మిక్స్చర్ లాగా రెడీ అయిపోతుంది. చూసారు గైస్, పిండి ఈ విధంగా రెడీ అవుతుంది. చాలా స్టిఫ్గా ఉండాలి. ఇప్పుడు ఇది మళ్ళీ బాక్స్లో వేసేసి కవర్ చేసి 20 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. ఇంకెక్కువసేపు వదిలినా పర్వాలేదు. పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలపాలి. ఆ తర్వాత చపాతీ థిక్నెస్కి రోల్ అవుట్ చేయండి. ఆ తర్వాత దీంట్లో ఈ విధంగా హోల్స్ చేయండి. దాంతో ఎయిర్ ఫిల్అప్ అవ్వదు అండ్ అది ఫ్లాట్గానే ఉంటుంది. ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న డైమండ్ షేప్లో కట్ చేయాలి. గైస్, దీనికి రూల్ అంటూ ఏమీ లేదు. మీకు ఏం షేప్ కావాలంటే ఆ షేప్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా రౌండ్ ఒక్కొక్కటి సింగిల్గా కూడా రోల్ అవుట్ చేయొచ్చు. ఇందాక చూపించిన రెసిపీ అండ్ ఈ రెసిపీని కూడా ఇంకొంచెం హెల్దీ చేయాలంటే దీన్ని సగం గోధుమ పిండి అండ్ సగం మైదా పిండితో కూడా చేయొచ్చు. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. మళ్ళీ దీన్ని 15-20 minutes వరకు ఆరడానికి వదిలేయండి. ఆ తర్వాత హాట్ ఆయిల్లో ఫ్రై చేయండి. మనం పేఠా ఫ్రై చేసినట్టు సేమ్ ఇది హాట్ ఆయిల్లోనే వేసి ఫ్రై చేయాలి. అండ్ గైస్, హాట్ అంటే స్మోకింగ్ హాట్ కాదు. తర్వాత టెంపరేచర్ కొంచెం తగ్గించి ఇది అయిపోయే వరకు మనం ఫ్రై చేయాలి. దీంతో ఏంటంటే లోపల వరకు బాగా అవుతుంది ఇది. ఇది పేఠా కంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్లో రావాలి. అప్పుడే ఇది క్రిస్ప్గా బాగుంటుంది. అండ్ సేమ్ థింగ్ గైస్, ఇది కూడా మనము 15-20 days వరకు ఈజీగా స్టోర్ చేసి తినొచ్చు. अड़िया गड़िया फिरे भटक तू, अड़िया गड़िया फिरे भटक तू राम. ఎలా అనిపించింది గైస్ ఈ 2 snacks? అండ్ మమ్మీ హ్యాస్ సంథింగ్ స్పెషల్ టు సే. ఏంటి మమ్మీ? So now that you know how to make it, anytime you have a craving, you're a very good to make it yourselves. ఎంత పెద్ద జోక్ కదా ఇది. అది ఎప్పుడైనా జరుగుతుందా? లేదు. ఒకసారి జరగదు. మమ్మీనే చేయాలి, మమ్మీనే మాకు తినిపించాలి. మేము లైఫ్ లో ఎప్పుడో తర్వాత నేర్చుకుంటాం. ఓకే మమ్మా? Till then, ఓకే. సో మమ్మీ ఇస్ ఆల్సో ఓకే. మీరు కూడా ఓకే అంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ లెట్ us know how it goes. If you like this episode, subscribe, like and share. and follow me on all my social media handles. నిమిషాని ఫాలో అవ్వకండి, తన అకౌంట్ ప్రైవేట్ ఉంది. అందరు అడుగుతూ ఉంటారు నిమిష. తన అకౌంట్ ప్రైవేట్ ఉంది, తన్ని ఫాలో అవ్వకండి. మమ్మీని కావాలంటే ఫాలో చేయవచ్చు ఆన్ మ్యాక్రో డ్రామా ఆన్ ఇన్స్టాగ్రామ్. యు నో గైస్, మమ్మీ ఇంత మంచి ఒక ఆర్ట్ చేస్తుంది మక్రామే అని. ఫస్ట్ మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో చెక్అవుట్ చేయండి. నేను లింక్ వదిలేస్తాను. చెక్ ఇట్ అవుట్ అండ్ ఫాలో హర్. I'll see you in another fresh new episode of Ashtrix very soon. Till then, it's bye from Ashtrix. Happy Diwali! Happy Diwali.